విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన అద్భుత దృశ్యకావ్యం కలిసుందాం రా. 2000వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. కలిసుందాం రా సినిమా అప్పట్లో తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఉన్న సమరసింహారెడ్డి రికార్డులను సైతం ఇది తిరగరాసింది. ఈ చిత్రం 76 కేంద్రాలలో 100 రోజులు, 17 కేంద్రాలలో 175 రోజులు మరియు 3 కేంద్రాలలో ఏకంగా 200 రోజులు ఆడి అప్పట్లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా మెండుగా అందుకుంది. 47వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడిగా వెంకటేష్ సహా మొత్తం 4 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సినిమా కథలో ఉన్న బలమైన భావోద్వేగాలను చూసి ఇతర భాషల వారు కూడా ఫిదా అయ్యారు. అందుకే హిందీలో ఫర్దీన్ ఖాన్ కథానాయకుడిగా కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహేం అనే పేరుతో, అలాగే కన్నడలో ఒందగోన బా అనే పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ సినిమా భారీ విజయానికి సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు. సంగీత దర్శకుడు ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన పాటలు ప్రతి ఇంట్లో మారుమోగాయి. ముఖ్యంగా నువ్వే నువ్వే, పసిఫిక్లో మరియు కలిసుంటే కలదు సుఖం వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. షూటింగ్ విశేషాల విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు నిర్మించారు. ఈ సినిమాలోని ఉమ్మడి కుటుంబం సెటప్ మరియు పల్లెటూరి వాతావరణం కోసం చిత్ర యూనిట్ చాలా శ్రమించింది. సినిమాలోని అత్యధిక భాగం రామానాయుడు స్టూడియోస్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. దర్శకుడు ఉదయ్ శంకర్ ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకుల మనసులకు బాగా దగ్గరయ్యారు. ఇక సినిమా కథాంశం విషయానికి వస్తే, మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయతలు మరియు కుటుంబ విలువల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కె. విశ్వనాథ్ పోషించిన రాఘవయ్య పాత్ర మరియు రామమోహన్ రావు మధ్య ఉన్న పాత పగలు, గొడవల వల్ల విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి మనవడు రఘుగా వెంకటేష్ బొంబాయి నుంచి వస్తాడు. అక్కడ తన మరదలు మంగగా నటించిన సిమ్రాన్తో ప్రేమలో పడటం, అల్లరి చిల్లరి వేషాలు వేస్తూనే ఇంట్లో అందరి మనసు గెలుచుకోవడం ఈ చిత్ర ప్రధానాంశం. వెంకటేష్ తనదైన సహజ సిద్ధమైన నటనతో రఘు పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయారు. ఆయన కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సీన్స్లో పండించిన నటన అద్భుతం. సిమ్రాన్ తన చలాకీతనంతో మరియు అందంతో సినిమాకు గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. కె. విశ్వనాథ్, శ్రీహరి, బ్రహ్మానందం, అలీ వంటి దిగ్గజ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కలిసుంటే కలదు సుఖం అనే గొప్ప సందేశంతో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. పగలు, ప్రతీకారాల కంటే ప్రేమే గొప్పదని చాటి చెప్పిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్గా మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.